ఒకసారి దేవలోకంలో ఒక మహాప్రశ్న వచ్చింది. లోకంలో అత్యంత గొప్పది ఎవరు? దేవతలు ఈ ప్రశ్నను శివుడు పార్వతీదేవులకు అడిగారు. అప్పుడు వారు చెప్పారు, మా ఇద్దరు కుమారుల్లో ఎవరు ఈ పరీక్ష గెలుస్తారో ఆయనే అత్యంత గొప్పవాడు. పరీక్ష ఏమిటంటే, ఈ సృష్టి మొత్తం చుట్టి వచ్చేవాడే విజేత. ముందుగా కార్తికేయుడు తన నెమలి వాహనంపై భూమి ఆకాశం చుట్టూ వేగంగా బయల్దేరాడు. కాని గణేశుడు ఆలోచించాడు, సృష్టిలో అత్యంత గొప్పవారు నా తల్లిదండ్రులే కదా. అతడు నెమ్మదిగా శివుడు పార్వతులను 3 సార్లు ప్రదక్షిణ చేసి శాంతంగా కూర్చున్నాడు. కాసేపటికి కార్తికేయుడు తిరిగి వచ్చాడు. అప్పుడు శివుడు అన్నారు, గణేశా, నీ జ్ఞానం వేగం కంటే గొప్పది. తల్లిదండ్రులే ప్రపంచం అన్న సత్యాన్ని నీవు గ్రహించావు. అప్పుడే దేవతలంతా గణేశుడిని విఘ్నేశ్వరుడుగా పూజించారు. ఈ కథ సందేశం వేగం కాదు, జ్ఞానం, వినయం, భక్తే నిజమైన విజయం.